మనం గత 2 రోజులుగా చూసే ఉంటాం. బీఆర్‌కే న్యూస్ తరపు నుంచి కూడా మనం నిన్న కూడా ర్యాలీ చేయడం కూడా జరిగింది బీఆర్‌కే న్యూస్ నుంచి. ఆహ్, అంటే ఇది మొత్తం ఇన్సిడెంట్ అంటే చాలా బాధాకరమైన ఇన్సిడెంట్‌ని ఎలా చూడొచ్చు మేడం? న్యాయపరంగా ఎలా చూడొచ్చు? న్యాయపరంగా ఎలా చూసినా కూడా ఇది చాలా దారుణం. అంటే ఒకటి మెసేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అంటే ఎప్పుడు చూస్తూ ఉంటాం టెర్రరిస్ట్ అటాక్ అయితే ఎప్పుడు అయితేనే ఉంటాయి. కానీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అయితే ఏ అటాక్స్ అయితే లేవు. ఇప్పుడు సడన్గా వచ్చి ఒక అటాక్ అయ్యింది అంటే వాళ్ళు ఒక మెసేజ్ అనేది ఇద్దాము పబ్లిక్కి అని అనుకుంటున్నారు. అండ్ 26 మంది చనిపోయారు, 26 మంది ఫ్యామిలీస్ బలైనాయి. సో న్యాయపరంగా చూసినా ఏ పరంగా చూసినా కూడా ఇది చాలా చాలా అన్యాయం. అంటే కరెక్ట్ కాదు. నేషనల్ సెక్యూరిటీ లెవెల్లో చూస్తే, ఒక హ్యూమానిటీ లెవెల్లో చూస్తే, ఎట్లా చూసినా కూడా ఇది చాలా ఇన్హ్యూమన్. అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఇంత దారుణంగా ఇవ్వాలా? ఇప్పుడు ఎన్నోసార్లు చూస్తుంటాం, ఎన్నో అటాక్స్ అయినాయి, అన్నీ అయినాయి. కానీ ఇంత ఘోరంగా అంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాయి. ఏంటో వీడియోస్ లీక్ అవ్వడము, వాళ్ళు నవ్వుతూ వీడియోస్ చేయడము, బిఫోర్ అటాక్, ఆఫ్టర్ అటాక్, ఇదంతా కూడా అంటే వాళ్ళు ఎంత ఇన్హ్యూమన్, ఎంత క్రూయల్ మెంటాలిటీస్, ఎంత క్రూరమైన మనస్తత్వాలు అనేది అక్కడ అర్థమవుతుంది. అండ్ బలైన వాళ్ళు అంత చిన్న చిన్న పిల్లల ముందు షూట్ చేశారు. అంటే మనం ఇన్సిడెంట్స్ కనుక వీడియోస్ చూస్తే ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ముందరకు వచ్చేసి మా నాన్నని ఇలా చంపారు అని చెప్పడము, ఒక వైఫ్ వచ్చి తన హస్బెండ్ ఇలా చనిపోయిండు, నా కళ్ళ ముందే చంపేసానని తను చెప్పడము. ఒక అంటే ఆ అమ్మాయి రీసెంట్లీ మ్యారీడ్, ఇంకొకరైతే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లిటరలీ 50+ ఉంటారు. వాళ్ళ పిల్లల ముందు, వైఫ్ ముందు అతను చంపడము. నువ్వు ముస్లిమా కాదా అని చెప్పి కల్మా చదవండి అని చెప్పి రాని వాళ్ళకి చంపేయడము. లిటరల్ ఆ ఫ్లోలో ఎట్లా అయిపోయిందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక క్రిస్టియన్ కూడా చంపారంట. అంటే వాళ్ళు ఇంకా అది కూడా అడగలేదు, హిందూ అందరిని లైన్ పెట్టి చంపుకుంటూ వెళ్ళిండ్రు. అది కూడా ఒక స్పాట్ సెలెక్ట్ చేసుకొని. సో ఇది చాలా చాలా ఇన్హ్యూమన్ యాక్ట్ అని నేను అంటాను. ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఈయన అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది. అండర్ సెక్షన్ 19(1)(e) ఆఫ్ ఆర్టికల్ 19(1)(e) ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. మనకు తోచింది మనం మాట్లాడచ్చు. బట్ ఈ ఇన్సిడెంట్లో ఇట్స్ ఎఫెక్టింగ్ నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు నోరు ఉంది కదా అని చెప్పేసి ఉన్న దేశానికి అగెయిన్స్ట్గా మాట్లాడద్దు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇండియాలో వండుకుంటా చాలామంది చూస్తున్నాను. అంటే నేను కమెంట్స్ చూస్తున్నా, వీడియోస్ ఎప్పుడైతే వస్తున్నాయో వాటి కింద కమెంట్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కూడా ఎంతమంది అంటే వాళ్ళ కమెంట్స్ అంతా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఉంటున్నారు, ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇండియన్స్ అగెయిన్స్ట్గా, అండ్ ఈ చావు గురించి కొంచెం కూడా వాళ్ళ బాధ కూడా లేకుండా ఇదేదో బాగా జరిగింది, మంచి అయింది అన్నట్టుగా కమెంట్స్ పెట్టడం. సో ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, బట్ ఇట్ ఈస్ సెడిషన్ అంటే ఏంటంటే అగెయిన్స్ట్ ఇండియా మాట్లాడడం అవుతుంది. సో ఆయన మాట్లాడింది 100% కరెక్ట్ కాదు, అండ్ ఈజ్ నాట్ సపోజ్ టు. ఆయన అసలు మాట్లాడద్దు. ఇక్కడ ఆర్టికల్ 19(1)(a) ఎందుకు పరిగణలోకి రాదంటారు? 19(1)(a) ఎందుకు రాదంటే 19(1)(a)కి కూడా వాటి లిమిటేషన్స్ వాటికి ఉంటాయి. 19(1)(a) దేనికి సంబంధించిందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా అనిపించింది అన్నప్పుడు మనం ముందుకెళ్ళి మనకి ఏది అనిపించిందని ఎక్స్ప్రెస్ చేయడము, చెప్పడము. సో ఒకవేళ గవర్నమెంట్ తప్పు చేస్తుంది, వెళ్ళి మీరు అడగడం, క్వశ్చన్ చేయడం, లేదు మీకు ఏదైనా అన్యాయం జరుగుతుంది మీరు వెళ్ళి మీరు న్యాయం కోసం అడగడం, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనిపించింది. లేదు మీరు ఒక అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తుంది, బట్ విత్ లిమిటేషన్స్. అంటే నేను ఏదంటే అది మాట్లాడతాను, ఇది అంటే ఒక ఇండియన్ నేషనల్ సెక్యూరిటీకి అంటే మన భద్రతకి భంగం కలిగించేటట్టు, కమ్యూనల్ రైవలరీస్ అంటే మతంకి మధ్య గొడవ పెట్టించే విధంగా, అండ్ ఇండియాలో ఉండుకుంటా వేరే దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాడు వాడు ఇండియన్ ఎట్లా అవుతాడు? సో ఇవన్నీ కూడా ఎవరైనా సరే 19(1)(a)కి లిమిటేషన్స్ ఉన్నాయి. మనము మన ఇండియాకి అగెయిన్స్ట్ మాట్లాడొద్దు, నేషనల్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అయ్యే విధంగా మాట్లాడొద్దు, కమ్యూనల్ రైవలరీస్ పెంచేటట్టు మాట్లాడొద్దు, అంటే మతపరితమైన ద్వేషాలు పెంచే విధంగా మాట్లాడొద్దు. ఇవన్నీ లిమిటేషన్సే కదా. ఈ పెహల్గామ్ ఉగ్రవాది ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది జరిగిన తర్వాత బాధిత కుటుంబాలకు సహాయం ఎలా అందించబడుతుందంటారు? ఇప్పుడు ఏంటంటే దీనికి ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా నేషనల్ డిసాస్టర్ అయింది, ఇట్లాంటివి ఏదైనా టెర్రరిస్ట్ అటాక్లు అయినాయి అన్నప్పుడు ఎవరైతే ఫ్యామిలీస్ ఇప్పుడు చూడండి అందరు మనం గమనిస్తే అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోయినట్టే. ఎందుకంటే హస్బెండ్సే చనిపోయారు.
నాన్న లేకపోతే హస్బెండ్ చనిపోయి ఉన్నారు అంటే వాళ్ళు పోషిస్తారు వాళ్ళ ఫ్యామిలీ, లిటరలీ ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని వాళ్ళు కోల్పోయినట్టే. ఆ తర్వాత వాళ్ళ ఫుడ్ కానీ షెల్టర్ కానీ, కొంతమంది డబ్బులు ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకి డిపెండ్ అయ్యే జాబ్ మీద జాబ్ చేసుకుంటే సడన్గా చనిపోయిండు, ఆ తర్వాత ఫ్యామిలీ ఎట్లా బతుకుతుంది? అందరికి ఆస్తులు ఉన్నా లేదు. సో ఇవన్నీ పక్క పెడితే ఫ్యామిలీకి లాస్ అయింది. ఫ్యామిలీ లాస్ అయినప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి అంటే తను ముందుకు వచ్చి 10 lakhs అనుకుంటే ఎక్స్క్రిషన్ అనేది అనౌన్స్ చేసింది. సో సెక్షన్ 357A ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఏంటంటే ఇట్లాంటి ఏదైనా ఉంటే ఆ ఫండ్స్ నుంచి, కంటింజెన్సీ ఫండ్ నుంచి అమౌంట్ అనేది ఇవ్వాలి, కంపెన్సేషన్ లాగా ఇవ్వాలి. ఈవెన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో కూడా ఫండ్స్ అనేది ఉంటాయి. ఇలాంటి ఏదైనా విపత్తులు అయినప్పుడు, ఇది విపత్తులు అని అనుకోవచ్చు. సో ఇట్లాంటి ఏదైనా డిసాస్టర్స్ అయితే ఆ ఫండ్స్ నుంచి తీసి అమౌంట్ అనేది కంపెన్సేషన్ విధంగా ఇస్తారనమాట. ఇది కాకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు లీగల్ ఎయిడ్స్ అనేటిగా మనకి కోర్ట్స్లలో ఎట్లయితే ఉంటాయో అందులో కూడా ఫండ్స్ ఉంటాయి, అవి కూడా వాటి నుంచి కూడా కంపెన్సేషన్ అనేది పోతుంది. సో బేసికల్లీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ కంపెన్సేషన్ అనేది పోతుంది. అంటే ఈ 10 లక్షలే కాకుండా ఇంకా ఆ బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయక చర్యలు చేస్తే మంచిదంటారు? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎఫెక్ట్ అయింది మెంటల్లీ, ఎందుకంటే కళ్ళ ముందర చంపబడ్డారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ కళ్ళ ముందు చంపేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ మెంటల్ డ్రామా నుంచి బయటకు రావడం. డబ్బులు కూడా అవసరము, బట్ ఆ సెకండరీ. ఫస్ట్ అయితే ఎవరైతే మెంటలీ డిస్టర్బ్ అయిపోయినారో, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు. ఎందుకంటే నిన్న కూడా నేను ఒక వీడియో చూసింది ఏంటంటే లిటరల్ ఒక 4 years 5 years ఉంటాడు ఆ బాబు. ఆ బాబుని కూర్చోబెట్టి అతని ముందు ఒక 20 మైకులు ఇట్లా పెట్టున్నాయి, 20 మైకులు 30 మైకులు పెట్టున్నాయి. అంటే డిఫరెంట్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాడి ఏజ్ కూడా కన్సిడర్ చేయకుండా అక్కడ 30 మైకులు పెట్టి ఏమైందని చెప్తుంటే ఆ చిన్న బాబు చెప్తున్నాడు, మమ్మల్ని వచ్చినారు, మీరు హిందూనా ముస్లిం అని అడిగినారు, హిందూ అని చెప్పగానే గన్తో షూట్ చేసేసిండ్రు నా కళ్ళ ముందని బాబు భయపడకుండా చెప్తున్నాడు. కానీ వాడిని చూస్తే, ఆ బాబుని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే చాలా మెంటల్లీ ఎఫెక్ట్ అయ్యిండు. మన వాళ్ళు న్యూస్ తీసుకోవాలనుకుంటున్నారు, అది వేరు. బట్ ఆ మెంటలీ ఆ బాబు ఎంత ఎఫెక్ట్ అయినా అనేది అక్కడ కళ్ళ ముందు తెలుస్తుంది. ఎనఫ్ అంటున్నాడు, చాలా ఇంతకని చెప్పేసి. ఇంకొక అతను అయితే లిటరలీ 25 ఏళ్ళు 27 ఏళ్ళు ఉంటాడు ఒక అతను, వాళ్ళ నాన్న చనిపోయారంట. సో ఆయన అడుగుతుంటే ఒక 4-5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఇంకా తర్వాత చెప్పలేకపోయిండు, ఇంకా చాలా ఇనఫ్ అనేసి అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోయిండు. అంటే మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యిండు. సో గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలి. సగం కౌన్సిలింగ్ ఇస్తే సగం స్ట్రెంగ్త్ మాత్రం ఎవరైతే చంపినరో వాళ్ళని పట్టుకొని వీళ్ళని ఎలా చంపినరో వాళ్ళని అలా చంపినాడే వాళ్ళకి ఆ మెంటల్గా ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో అది 50% అయినా పోతుంది. ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. ఎవరైతే ఈ ఫ్యామిలీస్ని అసలు ఫ్యామిలీ లెస్ చేసిండ్రో, ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చంపినరో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఎట్లయితే వీళ్ళు చంపినరో అట్లా చంపినాడు వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది ఇస్తారు. మేబీ వాళ్ళు కొద్దో గొప్ప అందులోంచి బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు కౌన్సిలింగ్ ఇవ్వడము అండ్ ఆల్సో కంపెన్సేషన్స్ కూడా ఇవ్వడం, మనీ పరంగా కూడా ఆదుకోవాలి కదా. అంటే ఈ ఉగ్రవాద దాడికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఎమర్జెన్సీ పరిగణనలోకి ఎలా తీసుకుంటారో వాటిని ఎలా అమలు చేస్తారు గవర్నమెంట్? ఇప్పుడు సపోజ్ ఏదైనా స్టేట్లో ఆర్ నేషనల్ వైడ్ ఎప్పుడైనా సరే ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినాయి అంటే ఇట్లాంటివి ఏమన్నా ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించింది లేకపోతే ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ ఇట్లా అయింది, అక్కడ సెక్షన్ 144 పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ ఎన్వైరన్మెంట్ ఖరాబ్ అయిపోయింది అంటే ఎట్లా అంటే సెక్యూరిటీ లేదు, ప్రజల్లో ఆందోళన పెరిగింది అన్నప్పుడు ఆ సెక్యూరిటీ రీజన్స్కి వాటికి అన్నిటికీ 144 పెడతారు, ఆ ఏరియాను ఒకటి క్లోజ్ చేసి. సో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఇట్లాంటి ఏదైనా జరిగింది ఇప్పుడు కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఓన్లీ మిలిటరీ దిగిద్ది, ఓన్లీ మిలిటరీ వాళ్ళు దిగుతారు. అక్కడ దిగి మిలిటరీ వాళ్ళ చేతిలోనే మొత్తం వాళ్ళ ఆ పర్టికులర్ ఏదైతే ప్లేస్ ఉందో వాళ్ళ సంరక్షణలోకి వెళ్ళిపోతుంది. దాన్ని నేషనల్ ఎమర్జెన్సీ అంటారు. ఆర్టికల్ 356 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు. సో 1970s ఆ టైంలో కూడా ఇందిరాగాంధీ చాలాసార్లు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇట్లాంటివి గొడవలు అట్లాంటివి ఇలాంటివి అయినప్పుడు చేసింది. సో బట్ అప్పటి నుంచి చాలా తక్కువైంది. ఒకవేళ ఈ పరిస్థితి ఇంకా క్లిష్టకరంగా అయింది, అన్కంట్రోలబుల్, అసలు కంట్రోల్ చేసే పరిస్థితులు లేదు అన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఇప్పటికే చాలా కంట్రోల్కి వచ్చేసింది అని వినికిడి, అక్కడికి వచ్చిన న్యూస్ బట్టి అయితే సెక్యూరిటీ అంతా కంట్రోల్లోకి వచ్చేసింది, ఆర్మీ వాళ్ళు దిగిండ్రు, అయ్యే ఇన్వెస్టిగేషన్ అయింది అండ్ అది న్యూస్ కూడా వస్తుంది, వాళ్ళని పట్టుకుంటున్నారు, స్కెచెస్ దొరికినాయి, ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వాళ్ళని పట్టుకున్నారు, అట్లా కొన్ని న్యూస్లు వస్తున్నాయి. సో దాన్ని బట్టి చూడాలి. బట్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది.
అంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, అంటే మీరు హిందువా ముస్లిమా అడిగితే నన్నేం అడగలేదు, బట్ అడిగారో లేదో నాకు తెలియదు, అడగలేదని చెప్పింది. మీరు ఇందాక అన్నట్లు ఒక చిన్న పిల్లల్ని అడిగితే ఇలా అడిగారని చెప్పారు. అండ్ దీనికి సంబంధించి ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ ఉన్న ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అంటే దీనికి సంబంధించి కొంచెం కమెంట్లు కానీ లేకపోతే కొన్ని రియాక్షన్స్ కానీ సోషల్ మీడియాలో చాలా దారుణంగా వచ్చాయి. అంటే వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? ఫస్ట్ థింగ్, ఎవరైతే వచ్చి, అంటే నేను కూడా చూసిన ఏంటంటే ఆమె వచ్చి ఎవరు మా హస్బెండ్ని చంపలేదు, అది ఫేక్ అని చెప్పేసి చెప్పిన అమ్మాయి నిజంగా అక్కడ ఉన్న అమ్మాయి వేరు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరు కారు, ఫీచర్స్ కొన్ని కలుస్తున్నాయి కావచ్చేమో, కానీ ఈ అమ్మాయి వేరు. అంటే ఏదో పాపులర్ అయిపోదామనో లేకపోతే ఇంకా వేరే ఎవరైనా ఉండి చేపిస్తున్నారో రీజన్స్ పక్క పెడితే వీళ్ళు వేరే. సో ఇలాంటి ఏమైనా చేస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ అంటే మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఎఫెక్ట్ అవ్వబోతుంది. అయింది, అది సరిపోయింది, ఆల్రెడీ దారుణం ఎంత కావాలో అంత అయింది. దాన్ని ఇంక ఇంటెన్సిఫై చేసి ఇట్లాంటి ఇంకా తీసుకొచ్చి జనాలు ఇంకా ప్యానిక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సో యూఏపీ యాక్ట్ కింద, నేషనల్ ఎన్ఎస్ఏ యాక్ట్ కింద ఎవరైతే ఇట్లాంటి చేయాలనుకుంటున్నారో ఈవెన్ ట్రై చేసిన వాళ్ళకు కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రజల హక్కులు అనేవి ఎలా రక్షించబడతాయి? ఇప్పుడు ప్రజల హక్కులు అంటే ఏంటంటే ఎవరైతే అక్కడ ప్రజలు తిరుగుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సెక్యూరిటీ ఇస్తారు. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పక్క పెడితే ఎవరైతే ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకెళ్ళి సురక్షితమైన ప్లేస్లలో ఉంచడము, సేఫ్ ప్లేసెస్లో పెట్టడము, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ ఇవ్వడము, అలాంటివి చేస్తారు. అది ఎవరైతే అక్కడ ఉన్నారో విక్టిమ్స్ ఫ్యామిలీ గురించి చెప్తున్నా. అదర్వైజ్ అక్కడ లోకల్లో ఉన్న ప్రజలకు కూడా ఏంటంటే ఫస్ట్ అయితే 144 సెక్షన్ అయితే ఉంది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరు అక్కడ మూవ్మెంట్ అవ్వడానికి అవకాశం లేదు, మూవ్ కావద్దు, ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఫర్దర్ ఇంకా తెలియదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఈవెన్ ముంబైలో కూడా ఇట్లాంటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. సో ముంబైలో కూడా హై అలర్ట్ నడుస్తుంది, కొన్ని ప్లేసెస్లో హై అలర్ట్ నడుస్తుంది. అంటే నేను అన్నీ కూడా టీవీలో చెప్పడం కరెక్ట్ కాదు కూడా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఒకటి ముంబై చెప్పాను. సో చాలా ప్లేసెస్లో కూడా హై అలర్ట్ అనేది ఇచ్చినారు, ఈవెన్ ఈ ప్లేస్లో హై అలర్ట్ పెట్టినారు. సో అక్కడ ప్రజల హక్కులు ఏంటంటే వాళ్ళ అన్ని హక్కులు వాళ్ళకు ఉంటాయి. అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. బట్ ఓన్లీ ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే అవకాశం అయితే ఇప్పుడు లేదు, కొన్ని రోజుల వరకు, మొత్తంకే కాదు. ఇది కొంచెం కామ్ డౌన్ అయ్యే వరకు, కొంచెం సేఫ్ అయ్యే వరకు కూడా అది నడుస్తుంది. సో అప్పటి వరకు అయితే వాళ్ళ ఈ రైట్ టు మూవ్ అనే రైట్ మాత్రం ఉండదు ఇంకా.